నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ నెల మాస ఫలితాలు. ఉద్యోగంలో విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉన్నది. అంటే తొందరపడి రిజైన్ చేయటం అనేది చేయకూడదు. ఇక్కడ గురువు లగ్నంలోకి వచ్చారు కాబట్టి కొంత మనకి మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే చేస్తున్న వృత్తి ఉద్యోగం మొన్నటిదాకా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఇక్కడ వచ్చేటప్పటికీ ఉంటుంది కాబట్టి ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని అవసరము. కొంత శ్రమ అనేది పడవలసి ఉంటుందంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది మనకి ఇక్కడ రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే అనుకున్న పనుల్లో కూడా కొంత మిశ్రమమైన ఫలితాలు, ఇవాళ అనుకున్నది రేపు అనుకున్నది ఎల్లుండి, ఇలా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆశీర్వచనం తీసుకోవటం, సలహా సంప్రదింపులు తీసుకోవటం మంచిది. వాళ్ళతో ఇబ్బందులు, చికాకులు అంటే ఇంట్లో వాళ్ళతో గొడవలు అనేవి పెట్టుకోకుండా ఉన్నట్టయితే మంచి జరుగుతుంది. అలాగే ఆడవారికైతే మగవారు, మగవారైతే ఆడవారు, భార్యాభర్త మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి, వివాదాలు అనేవి రావటం జరుగుతుంది. జాగ్రత్త అనేది అవసరము. అలాగే పెద్దవాళ్ళు, మన తల్లి తండ్రి మాట అనేది మనము ఫాలో అవటం కూడా మంచిది. వారు ఎంతో అనుభవంతో చెప్తారు. అంటే మీరు చెప్పిందే వినాలా, లేదా మా వ్యక్తిగత నిర్ణయాలు లేవా అని అనుకుంటాం. అది వయసులో ఉన్నప్పుడు అందరూ చేస్తారు. ఆ దెబ్బ తిన్నారు కాబట్టే వారి అనుభవాన్ని మనకి చెప్తున్నారు కాబట్టి అది మనం తీసుకోవాలి. లేదు మాకు దెబ్బ తగలాలి అని అనుకుంటారు అందరూ కూడా, కొంతమంది అయినా అనుకుంటారు. కాబట్టి అది ఆ ఇబ్బందులు పడతారు. కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే నడిచే దశ మహర్దశలకు పరిహారం చేసుకోవటం అనేది మంచిది. మాస శివరాత్రికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవటం అన్నింటా మంచిది.